డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నా అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ తర్వాత ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎంబీఏ మరియు ఎంసీఏల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ 2025కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఈ సంవత్సరము మనకు ఆంధ్ర యూనివర్సిటీ వారు ఈ ఏపీ ఐసెట్ 2025ను నిర్వహిస్తున్నారు. ఇందులో మనం ముఖ్యంగా ఫీజు వివరాలు గమనిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు మనకు ఓసీకి 650 రూపాయలు, బీసీలకు 600 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు 550 రూపాయలుగా ఉంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిస్తే మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ మనకు నోటిఫికేషను మార్చి 10వ తేదీన వెలువడి 11వ తేదీన పేపర్లో పబ్లిష్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషను మార్చి 13వ తేదీన స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ ఎలాంటి లేట్ ఫీ లేకుండా మనకు మార్చి 13వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో మనము అప్లై చేసుకోవచ్చు. 1000 రూపాయల లేట్ ఫీజుతో మనకు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 వరకు, అదేవిధంగా 2000 రూపాయల లేట్ ఫీతో ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 19 వరకు, 4000 రూపాయల లేట్ ఫీతో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు, 10,000 రూపాయల లేట్ ఫీతో ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఎలాంటి లేట్ ఫీ లేకుండా మనము ఏప్రిల్ 9వ తేదీ లోపల అప్లై చేసుకుంటే మంచిది, లేకపోతే మనము లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఇక కరెక్షన్స్ టు బి మేడ్ ఇఫ్ ఎనీ టు సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ టైంలో మనం ఏవైనా తప్పులు చేసి ఉంటే మనకు ఒక అవకాశం అయితే ఇస్తారు. ఏప్రిల్ 29 అదేవిధంగా ఏప్రిల్ 30 2 రోజుల్లో మనము ఆ ఆన్లైన్ అప్లికేషన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఎడిట్ చేసి సబ్మిట్ చేయవచ్చు. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ మనకు మే 2 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మే 7వ తేదీ. ఎగ్జామినేషన్ టైమింగ్స్ తీసుకుంటే మనకు 2 షిఫ్టుల్లో జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 AM టు 11:30 AM, ఆఫ్టర్నూన్ సెషను 2 PM టు 4:30 PM జరుగుతుంది. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి మనకు మే 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రిలిమినరీకి అనేది రిలీజ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీలో ఏమైనా తప్పులున్నాయని భావిస్తే మనము అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. అది 10, 11, 12 తేదీల్లో చేయాల్సి ఉంటుంది. 12వ తేదీ లోపల మనము అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ ఆఫ్ ఫైనల్కి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్ మనకు మే 21వ తేదీన ఫైనల్కి రిలీజ్ అవుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ ర్యాంక్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద రెస్పెక్టివ్ పీరియడ్ ఓన్లీ మనకి ఇచ్చిన టైంలోనే ఆ సబ్మిషన్ అనేది జరగాలి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ కంప్లీట్స్ పేమెంట్ డ్యూరింగ్ ద నో లేట్ ఫీ స్లాట్ అండ్ ట్రయింగ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఇన్ ద లేట్ ఫీ స్లాట్ దిస్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ అండర్ లేట్ ఫీ స్లాట్ ఓన్లీ. మీరు ఫీ కట్టేసి పేమెంట్ అనేది నో ఫీ స్లాట్లో చేసి తర్వాత సబ్మిట్ చేద్దాం అనుకుంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ టైంలోనే సబ్మిట్ చేయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా గమనించి చక్కగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.